This video for educational purpose only. Investments in the securities market are subject to market risks. Please read all related documents carefully. రియల్ ఎస్టేట్ ఇది చాలా మందికి ఒక ఎమోషన్. ఆ రియల్ ఎస్టేట్ మీద ఉండేటువంటి ఆ ఎమోషన్ తోటి చాలా మంది వాళ్ళకి కావాల్సిన లిక్విడ్ అసెట్స్ ని బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. గతంలో మనకి రియల్ ఎస్టేట్ అసెట్స్ మన అవసరాన్ని తీర్చుండేవి, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఇటువంటివన్నీ కూడా. కానీ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా లిక్విడ్ అసెట్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా గట్టిగా పెరిగింది. సో ఈ వీడియోలో ఒక అద్భుతమైన స్ట్రాటజీ గురించి మాట్లాడదామని అనుకున్నాను. మీ యొక్క ఎమోషన్ పాడు కాకుండా, అంటే మీ రియల్ ఎస్టేట్ మీద మీకు ఉన్నటువంటి ఆ ప్రేమ పాడు కాకుండా, దాని నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ తోటి ఒక మంచి కార్పస్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో, లిక్విడ్ అసెట్స్ లాంటి వాటిల్లో కూడా ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు అనే ఒక మంచి వీడియో ఇది. సో ఈ వీడియో మీరు పూర్తిగా వింటే కానీ దీని యొక్క కాన్సెప్ట్ మీకు అర్థం కాదు. నాకు తెలిసి నేను కూడా గతంలో ఇటువంటి ఒక కాన్సెప్ట్ ని పెద్ద ఎత్తున డిస్కస్ చేసింది లేదు. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ విత్ క్యాలిక్యులేషన్స్ ఆన్ స్క్రీన్ షేరింగ్. సో ఈ వీడియోని పూర్తిగా వినండి. ఈ వీడియో కొన్ని నియమాలు కూడా ఉంటాయి, పద్ధతిని ఫాలో అవ్వడానికి కొన్ని నియమాలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఆ నియమాలు మాట్లాడుకొని తర్వాత మనం వీడియోలోకి డీప్ గా వెళ్ళి నేను చెప్పేటువంటి ఈ పద్ధతులు ఎంత వెల్త్ మనం క్రియేట్ చేయగలుగుతాము అనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, ఐఎమ్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఇక్కడ ఒక చిన్న కేసు తీసుకుంటున్నాం మనం. ఈ కేసు ఏంటి అని అంటే, ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ ఒక వ్యక్తికి ఉంది, కానీ అతనికి లిక్విడ్ అసెట్స్ బిల్డ్ చేసుకోవడానికి అతనికి వచ్చేటువంటి శాలరీలోంచి డబ్బులు సరిపోవట్లేదు అనుకోండి. చాలా మందికి ఉండేటువంటి ప్రాబ్లం ఇదే. అసెట్ రిచ్ ఉంటారు కానీ క్యాష్ పూర్ గా ఉంటారు. సో ఇప్పుడు ఈ అసెట్ తోటి అసెట్ ని మెయింటైన్ చేస్తూ క్యాష్ రిచ్ గా కూడా ఎలా మారాలి అనే ఒక దాంట్లోకి మనం ఈ వీడియోలోకి వెళ్తున్నాం. కానీ ఈ నియమాలు ఫస్ట్ క్లియర్ గా వినండి. ఒకవేళ మీరు ఏదైనా ప్రాపర్టీని మీ అవసరాల కోసం అమ్మినట్లయితే, అంటే మీరు పిల్లల పెళ్లిళ్ళ కోసమో, ఎడ్యుకేషన్ కోసమో, లేకపోతే మీ ఇతరతర అవసరాల కోసమో, లేకపోతే మీరు ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం కోసమో, ఇటువంటి వాటి కోసం గనక మీరు అమ్మినట్లయితే ఏదైనా ప్రాపర్టీని, ఈ వీడియో మీకు పనికిరాదు. కానీ మీరు భవిష్యత్తులో ఇటువంటి ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే డెఫినెట్ గా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పేటువంటి టాపిక్ గతంలో నేను కాదు కదా, ఎవ్వరు కూడా కవర్ చేసినటువంటి సిచ్యువేషన్ కాదు. సో బేసిక్ గా ఈ వీడియోలో ఒక డీటెయిల్డ్ కంపారిజన్ చేస్తాం. ఒక ఖాళీగా ఉండేటువంటి భూమి, ఇట్ కుడ్ బి అన్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఆర్ సమ్ అదర్ ప్రాపర్టీ, దాన్ని మనం అమ్మేసి ఒకవేళ కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చేటువంటి రెంటల్ ని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటూ వస్తే ఏ విధంగా గ్రో అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మనకి కమర్షియల్ ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ ఫామ్ లో ఉంది, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, దాన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తాం, లిక్విడ్ అసెట్ ని బిల్డ్ చేస్తున్నాం. సేమ్ కంపారిజన్ ఒక ల్యాండ్ అమ్మిన తర్వాత అపార్ట్మెంట్, కొంతమంది కోరిక ఉంటుంది కదా, నేను అపార్ట్మెంట్ కొనుక్కొని అపార్ట్మెంట్ రెంటల్ డబ్బులు మ్యూచువల్ ఫండ్ లో పెడతాను. ఇది బోల్డ్ మంది చెప్పారు నాకే. సో ఈ కేసులో అయితే ఎటువంటి రిటర్న్స్ ఉంటాయి? లేదు, నేను దేన్ని అమ్మను, నా అగ్రికల్చర్ ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తే అదంతా వెల్త్ క్రియేట్ చేస్తోంది. మరికొంతమంది ఏం చేస్తారు, టూ మచ్ అగ్రెసివ్ గా ల్యాండ్ అమ్మేసి ఆ డబ్బు మొత్తం తెచ్చి మ్యూచువల్ ఫండ్ లో పెడతారు. సో ఇప్పుడు లాస్ట్ లో చెప్పిన మాట, నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి దానికి స్టిక్ అయితేనేమని అనుకోకండి. సో బేసిక్ గా ఈ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ద బెటర్ రిజల్ట్ ఏంటి అనేది. సో ఇక్కడ కేస్ ఒక 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ అనుకోండి. 2 కోట్ల రూపాయల ప్రాపర్టీని ఎగ్జాంపుల్ గా ఎందుకు తీసుకున్నానంటే, నేను హైదరాబాద్ లో ఉంటాను, నాకు హైదరాబాద్ మార్కెట్ మీద కొంత అవగాహనతోటి నేను 2 కోట్లతోటి మనం ఏదైనా చేయగలుగుతామని నేను అనుకుంటున్నాను. అంటే ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొనాలన్నా ఆ ఖర్చు అవుద్ది, అపార్ట్మెంట్ పెద్ద సైజు కొనాలన్నా ఆ ఖర్చు అవుతుంది. సో అందుకే నేను 2 కోట్ల ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. మీరుండేటువంటి ఆ లొకేషన్స్ కి అనుకూలంగా మీరు మీ ఫిగర్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో బేసిక్ ఒక 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ తీసుకున్నాం అనుకోండి. దాన్ని అమ్మేసిన తర్వాత ఒక 30 years పాటు ఒక కమర్షియల్ బిల్డింగ్ ని రెంట్ కి ఇచ్చేయడం కోసం కొనుక్కున్నాం అనుకోండి. ఆ కమర్షియల్ బిల్డింగ్ యొక్క రెంటల్ ఈల్డ్ 6% ఉంటుంది. మన యావరేజ్ కమర్షియల్ రెంటల్ ఈల్డ్ 6%, కొన్నిటికి 7-8 కూడా ఉండొచ్చు, బట్ మనం 6 తీసుకుందాం. అపార్ట్మెంట్ రెంటల్ ఈల్డ్ 3% గా ఉంటది, కొన్నిటికి 2.5 ఉండొచ్చు, కొన్నిటికి 4 ఉండొచ్చు, బట్ మనం 3 తీసుకుంటున్నాం. ఇండియన్ స్టాండర్డ్ డేటా అది. రెంటల్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ మనకి రెంట్ కూడా గ్రో అవుతుంది కదా, అది 5% తో గ్రో అవుతుంది అనుకోండి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా. ద సేమ్ టైం మనం కొన్న యొక్క ప్రాపర్టీ అప్రిసియేషన్ ఉంటుంది కదా. ఒకవేళ మనం ఒక కమర్షియల్ ప్రాపర్టీ కొన్నాము అని అంటే, ఇట్ కుడ్ బి ఏ కమర్షియల్ ప్రాపర్టీ, ఇట్ కుడ్ బి ఏ అపార్ట్మెంట్, ఈ 2 కూడా 6% తోటే గ్రో అవుతున్నాయి అని కన్సిడర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పూర్తిగా మ్యూచువల్ ఫండ్ లో పెడుతున్న కేసు చెప్పే కదా, దానికి 12% CAGR, నిఫ్టీ యావరేజ్ రిటర్న్స్, సెబీ అప్రూవ్డ్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ రిటర్న్స్ కన్సిడర్ చేస్తున్నాం. అండ్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ వోలటాలిటీ, ఆ రిటర్న్స్ అనేవి లీనియర్ గా ఉండవు. ఇప్పుడు మనం చూపిస్తున్నట్టు లీనియర్ గా ఉండవు, అప్ సైడ్ డౌన్ తోటి యావరేజ్ గా 12% CAGR తోటి సెబీ పర్మిసబుల్ లిమిట్ లోనే మాట్లాడుకుందాం.
అగ్రికల్చరల్ ల్యాండ్ అంతే వదిలేస్తే 8% గ్రోత్. ఇది మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి. 8% గ్రోత్ మించి పెద్ద ఎత్తున ఎక్కడైనా రిటర్న్స్ రావు. ఎక్కడైనా ఒక్క చోట విన్ఫాల్ ప్రాఫిట్ వస్తే తప్పించి. సో ఈ కేసెస్ అన్నిటిని కూడా ఈక్వల్ గా కంపేర్ చేస్తూ మీరు నేను మీ ముందలకి ఈ టోటల్ క్యాలిక్యులేషన్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. సో బేసిక్ గా నా టోటల్ కేసు రన్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు కమర్షియల్ ప్రాపర్టీ ప్లస్ రెంటల్ రీఇన్వెస్ట్మెంట్ 2 కోట్ల రూపాయలు 30 సంవత్సరాల తర్వాత 55 కోట్లుగా కనిపిస్తోంది. అపార్ట్మెంట్ ప్లస్ రెంటల్ ఇన్కమ్ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అయితే 33 కోట్లుగా కనిపిస్తోంది. లేదు అగ్రికల్చరల్ ల్యాండ్ లోనే ఇన్వెస్ట్ చేస్తే 20 కోట్లుగా కనిపిస్తోంది. లేదా లంసమ్ తీసుకొని వచ్చి 2 కోట్ల మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే 30 ఏళ్లకి 59 కోట్లుగా కనపడుతోంది. మనం ఇవన్నీ చూస్తే లాస్ట్ ఆప్షన్ మోస్ట్ బ్యూటిఫుల్ గా కనపడుతుంది. కానీ నా చాయిస్ ఎప్పుడైనా నేను చూసేది కమర్షియల్ ప్రాపర్టీ ప్లస్ రెంటల్ ఇన్కమ్ దట్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్. ఎందుకు? ఇందాక మీకు ముందే చెప్పాను, మీ యొక్క రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ని గౌరవిస్తూ నాకు కూడా అది చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ నుంచి వచ్చేటువంటి రెంటల్ ఇన్కమ్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ నేను చూపిస్తాను. సో బేసిక్ ఇక్కడ మార్జినల్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ తక్కువ ఉన్నప్పటికీ ఈ ఫస్ట్ ఆప్షన్ ని ఎక్కువ ప్రియారిటైజ్ గా చేస్తాను. సో బేసిక్ ఇక్కడ డీటెయిల్డ్ మ్యాథ్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కన్సిడర్ 2 కోట్ల రూపాయల యొక్క ప్రాపర్టీ మనకి 1 ఇయర్ తర్వాత 2 కోట్ల 12 లక్షలు అవుతుంది. 6% అప్రిసియేషన్ కదా. సో ద సేమ్ టైం మనకి రెంటల్ ఇన్కమ్ సంవత్సరానికి 12 లక్షలు. 2 కోట్ల ప్రాపర్టీ మీద 6% అంటే నెలకి ₹1,00,000 రెంటల్ ఇన్కమ్, సంవత్సరానికి 12 లక్షల రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో 12 లక్షల రూపాయలని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. మనకి టోటల్ వాల్యూ ఎంత అవుతుంది అని అంటే ఇయర్ ఎండ్కి వచ్చేసరికి 2,24 లక్షలు. ఇది ఇయర్ 1. సో ఇయర్ 2 చూసారు కదా, మనం రెంటల్ ఇన్కమ్ సంబంధించిన ప్రాపర్టీ అప్రిసియేషన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంది మళ్ళీ గుర్తుపెట్టుకుని కమర్షియల్ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి, అంటే కమర్షియల్ ప్రాపర్టీ ప్లస్ మ్యూచువల్ ఫండ్, తర్వాత అపార్ట్మెంట్ మాట్లాడదాం. సో ఇట్లా మన ఎవ్రీ ఇయర్ రెంటల్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతూ ఉంటే మీరు గమనిస్తే ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ యొక్క అప్రిసియేషన్ ప్లస్ రెంటల్ ఈల్డ్ యొక్క గ్రోత్ అండ్ దాని ఇన్వెస్టెడ్ ప్లస్ 12% CAGR లీనియర్ గా పెరిగిందన్న కన్సిడరేషన్ తీసుకుంటున్నాం. మార్కెట్ వాలిటిలిటీ కూడా ఉంటది, ఇంత లీనియర్ ఉండదు, బట్ యావరేజ్ లాంగ్ టర్మ్ 12% అనేది తీసుకుంటున్నాం. అలా చేసుకుంటూ వెళ్తే ఓవరాల్ గా మనకి ఎండ్ వాల్యూ మీ యొక్క ప్రాపర్టీ వాల్యూ 11.5 కోట్లుగా పెరిగి మీ టోటల్ మ్యూచువల్ ఫండ్ యొక్క వాల్యూ దాదాపుగా ఒక 44 కోట్లుగా పెరిగి పుట్ టుగెదర్ 55 కోట్ల వరకు కూడా యువర్ కమర్షియల్ ప్రాపర్టీ ప్లస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరగడానికి స్కోప్ కనపడుతుంది. అండ్ ఒకవేళ మీరు అపార్ట్మెంట్ కేసే తీసుకున్నారు అనుకోండి. సో అపార్ట్మెంట్ కేసు మీరు గమనించినట్లయితే 2 కోట్ల రూపాయల ప్రాపర్టీని మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు దాని మీద వచ్చేటువంటి రెంటల్ ఇన్కమ్ 3% గా క్యాలిక్యులేట్ చేస్తే నెలకి 50,000 రూపాయలు, అంటే సంవత్సరానికి 6 లక్షలు. దాన్ని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకొని వస్తున్నాం. అపార్ట్మెంట్ వాల్యూ ఒక 6% ఎంతో గ్రో అవుతూ వస్తుంది అనుకోండి ఓవరాల్ గా, అంటే 6% అపార్ట్మెంట్ వాల్యూ ప్లస్ 6 lakh రూపీస్ ఇన్వెస్టెడ్. సో బేసిక్ గా 2 కలిపి 2,18 లక్షలు అవుతుంది ఫస్ట్ ఇయర్ లో. అలా టోటల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే ఇయర్ ఎండ్ లోకి వచ్చేసరికి మొత్తం కలిపి దాదాపుగా 33.5 కోట్లుగా కనిపిస్తోంది. అగ్రికల్చరల్ ల్యాండ్ 20 కోట్లు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్ గా 59 కోట్లుగా గ్రో అయినట్టుగా కనిపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ ఫర్ 30 years. కానీ డైరెక్ట్ గా లంసమ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన దానికంటే ఫస్ట్ దానికి ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నానంటే ఇక్కడ నాకు అసెట్ డైవర్సిఫికేషన్ జరుగుతోంది. నాట్ జస్ట్ అసెట్ డైవర్సిఫికేషన్, ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ ఎ క్యాష్ ఫ్లో, మంత్లీ క్యాష్ ఫ్లో. సో ఇక్కడ ఏమవుతుంది, 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ, ఒక కమర్షియల్ ప్రాపర్టీ, దాని నుంచి వచ్చేటువంటి ఒక రెంటల్ ఇన్కమ్, దాన్ని నేను తీసుకెళ్లి మంత్లీ యావరేజెస్ తోటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నాకేదన్నా ఎమర్జెన్సీ వచ్చి నాకు ఇన్కమ్, నా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆగిపోతే నాకు ఈ కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ ఈల్డే నా లైఫ్ కి ఒక ఆధారంగా కూడా మారచ్చు. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, ఐఎమ్ సర్వింగ్ 2 పర్పస్. బేసిక్ గా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎమర్జెన్సీగా ఒకవేళ నాకు ఏదైనా వాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటే మీ మ్యూచువల్ ఫండ్ లో ఒక టెంపరీ 6 months ఏదైనా ఆపేసి దీని నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ తోటి సర్వైవ్ కూడా అవ్వచ్చు. సో దీంతో మనకి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, క్యాష్ ఫ్లో అండ్ మ్యూచువల్ ఫండ్ దానికి దీనికి అంటే టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టెడ్ కి ఈ పద్ధతికి మధ్యలో గ్యాప్ చాలా చిన్నది ఉంది. కానీ మీరు ఇక్కడ గమనిస్తే పర్టికులర్ గా అపార్ట్మెంట్ కనుక కొని దాని నుంచి వచ్చేటువంటి రెంటల్ ఇన్కమ్ తోటి కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్పుడు మీకు మేజర్ డిఫరెన్స్ కనపడుతోంది. యాజ్ ఇట్ ఈస్ గా అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మేజర్ డిఫరెన్స్ కనపడుతోంది. సో బేసిక్ గా అందుకే కమర్షియల్ ప్రాపర్టీ ప్లస్ మ్యూచువల్ ఫండ్ కాంబినేషన్ అనేది కొంత బెటర్ గా వర్కౌట్ అవ్వచ్చు. సో ఓవరాల్ గా CAGR పాయింట్ ఆఫ్ వ్యూ లో క్యాలిక్యులేట్ చేస్తే కమర్షియల్ ప్రాపర్టీ ప్లస్ రెంట్స్ జనరేటెడ్ ఇన్వెస్ట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ అనేది
11.71% పర్ యానం సిఏజిఆర్తో గ్రోన్ గా తెలుస్తోంది. అపార్ట్మెంట్ ప్లస్ రెంటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక కాంబినేషన్ లో 9.85% కనిపిస్తోంది. అగ్రికల్చర్ 8% ఫ్లాట్ గా మెయింటైన్ చేస్తున్నాం. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 12% తో క్యాలిక్యులేట్ చేస్తున్నాం అప్రాక్సిమేట్ గా. సో ఈ మ్యాథ్ తోటి వర్కౌట్ చేస్తే ఒక స్టేబుల్ రిటర్న్ అనేది నాకు దీంట్లోనే, అంటే నేను చెప్పినటువంటి కమర్షియల్ ప్రాపర్టీ ప్లస్ రెంటల్ ఇన్కమ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ లో ఇంకా బెటర్ గా నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి. సో బేసిక్ గా ఒక ఖాళీగా ఉండేటువంటి ల్యాండ్ అక్కడ పడుండి తక్కువగా గ్రో అవుతూ చెప్పుకోవడానికి మాత్రమే అది ఉంది అని అనుకున్న దానికంటే మన జీవిత అవసరాలకు అనుకూలంగా మనకు ఉండేటువంటి రియల్ ఎస్టేట్ అసెట్స్ ని కూడా మనం రీబ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం. మన అసెట్స్ ని రీబ్యాలెన్స్ ప్రాపర్ గా చేసి దాని నుంచి వచ్చేటువంటి ఈల్డ్ ని కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్ ఏ విధంగా ఉంటది అనేది మీ కళ్ళ ముందే క్లియర్ గా కనపడుతోంది. మీరు కావాలి అనుకుంటే ఈల్డ్ తగ్గించి కూడా క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు రెగ్యులర్ అగ్రికల్చరల్ ల్యాండ్ తో కంపేర్ చేస్తే ఒక నార్మల్ అపార్ట్మెంట్ కొని రెంటల్ ఈల్డ్ పెట్టినా కానీ బెటర్ రిటర్న్స్ కనపడుతున్నాయి. అదే కమర్షియల్ లో పెట్టుకుంటే అబ్నార్మల్ గా బెటర్ రిటర్న్స్ కనపడుతున్నాయి. సో రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ఎ రియల్ ఎస్టేట్ వెన్ ఇట్ ఈస్ నాట్ సర్వింగ్ యువర్ పర్పస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మన దగ్గర ఒక పెద్ద భూమి ఉంది, దాన్ని చూసుకుంటూ ఆనందపడాలి అన్న సిచ్యువేషన్ కంటే ఆ భూమి మన లైఫ్ యొక్క పర్పస్ ని సాల్వ్ చేస్తుంది అనేది ఒక పెద్ద ఎలిమెంట్ గా మనం మైండ్ లో పెట్టుకోవాలి. సో ఏదన్నా మీరు ఫ్యూచర్ లో ఒక ల్యాండ్ కొంటున్నా కానీ, ఏదైనా ప్రాపర్టీ కొంటున్నా కానీ దాని నుంచి ఏ ఈల్డ్ నాకు జనరేట్ అవుతుంది, ఆ ఈల్డ్ తీసుకెళ్ళి నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే నా వెల్త్ యాక్చువల్ గా గ్రో అవుతుంది అని ఒక దాన్ని మీరు కాన్షియస్ గా పెట్టుకొని మాత్రమే మీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి. వెల్త్ క్రియేషన్ కి ఒకటే సీక్రెట్, వెల్త్ క్రియేట్ అవ్వాలి అని అంటే దానికి లాజిక్ అప్లై చేయాలి. వెల్త్ క్రియేషన్ లో కనుక మన అసెట్స్ కి మన ఎమోషన్స్ అప్లై చేసినట్లయితే ఆ ఎమోషన్స్ తోటి మన వెల్త్ ని మనమే డ్యామేజ్ చేసుకునే వాళ్ళం అవుతాం. మనం ఎప్పుడైనా సరే మన పిల్లల్ని ప్రేమించాలి, మన భూమిని కాదు. మనకు భూమిని కొన్నా, ఏ అసెట్ ని కొన్నా కానీ అదేదో మనని కాపాడుతుంది అని దాన్ని మీరు ముందు నుంచే ప్లాన్ చేయాలి. నేను ఎప్పుడు చాలా మందికి ఒక విషయం చెప్తాను, ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా జీవితంలో ఎంతో కొంత సేవ్ చేస్తూనే ఉంటాడు. కానీ ఏ మనిషి సక్సెస్ అవుతాడు వెల్త్ పరంగా అనేది వాడు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక జంక్షన్ లో ఉంటారు, మీరు తీసుకునే ఒక నిర్ణయం బాగుంటే ఎక్కడికో వెళ్తారు, మీరు తీసుకునే నిర్ణయం గనక బ్యాడ్ గా ఉంటే ఎక్కడికో వెళ్తారు. అది కిందక పైకా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నా వైపు నుంచి నేను ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, అఫ్ కోర్స్ లైఫ్ ఇక్కడ నేను చేసినటువంటి క్యాలిక్యులేషన్ కి అనుకూలంగా అంత ఈజీగా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మీరు కూడా మీకు కావాల్సినటువంటి హోంవర్క్ చేయండి. కానీ మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఫస్ట్ మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని, సర్టిఫైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఫస్ట్ మీరు వెళ్ళి కలవండి. దానికి అనుకూలంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో అనేది ఒక జనరలైజ్డ్ అవేర్నెస్ కోసం ఒక బ్రాడర్ పిక్చర్ తో చేసింది, కానీ మీకు డైరెక్ట్ రికమెండేషన్ లాగా కాదు ఇది. ఎందుకంటే మీ సినారియోస్ డిఫరెంట్ గా ఉండుండొచ్చు. సో అందుకే ఫస్ట్ మీరు ఏదన్నా ఒక మంచి అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్టేషన్ తీసుకొని ఆ తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఎవరెవరికైతే అవసరం ఉందని మీరు నమ్ముతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.